Hello everyone. So this session is for UPSC మెయిన్స్ అండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఖచ్చితంగా ఎగ్జామ్లో మెయిన్స్లో అయితే దీని గురించి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ టాపిక్ గురించి. ఎందుకంటే అగ్రికల్చర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో వెళ్దాం. ఓకే, ఇండియా ఈజ్ అన్ అగ్రికల్చరల్లీ ఇంపార్టెంట్ కంట్రీ, మీకు అందరికీ తెలుసు. సో ఇండియా అనేది ఎక్కువగా అగ్రికల్చరల్లీ ఇంపార్టెంట్ కంట్రీ. అలాగే 2/3 ఆఫ్ ఇట్స్ పాపులేషన్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. మన 2/3 ఆఫ్ పాపులేషన్, ఆల్మోస్ట్ 2/3 పాపులేషన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కూడా ఎంగేజ్ అయ్యి ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఫార్మింగ్లో టైప్స్ ఉంటాయన్నమాట. టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. అయితే ఫార్మింగ్లో టైప్స్ ఏంటంటే ఫస్ట్ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని, ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనమాట. ఫార్మింగ్లో టైప్స్. అయితే ఈ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటంటే దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ స్టిల్ ప్రాక్టీస్డ్ ఇన్ ఫ్యూ పాకెట్స్ ఆఫ్ ఇండియా. అంటే కొన్ని ఏరియాలో ఈ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. అసలు ఏంటంటే అగ్రికల్చర్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఆన్ స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిమిటివ్ టూల్స్. అంటే చిన్న ల్యాండ్లో, చిన్న స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్లో విత్ ప్రిమిటివ్ టూల్స్ లైక్ హో, డిగ్గింగ్ స్టిక్స్. సో అలాగే డిగ్గింగ్ స్టిక్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ లేబర్తో ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది చేస్తారనమాట. సో దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ డిపెండ్స్ అపాన్ మాన్సూన్, అలాగే న్యాచురల్ ఫెర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ అండ్ సూటబిలిటీ ఆఫ్ అదర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనమాట టు ద క్రాప్స్ గోర్న్. దీన్నే ఫేమస్గా ఏమంటారంటే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అని. ఇట్ ఈజ్ ఏ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటే ఏంటి? స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటే ఫార్మర్స్ క్లియర్ ఏ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ అండ్ ప్రొడ్యూస్ cereals అండ్ అదర్ ఫుడ్ క్రాప్స్ టు sustain their family. When the soil fertility decreases, the farmers shift and clear a fresh patch of land for cultivation. This type of shifting allows nature to replenish the fertility of the soil. అంటే సింపుల్గా ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే అసలు ఏంటంటే సపోజ్ ఒక చిన్న ల్యాండ్ ఉందనుకోండి, ఇదంతా కూడా క్లీన్ చేసేస్తారు. ఎలాగా? అగ్గి తగలబెట్టేసిన తర్వాత అంతా కూడా క్లీన్ చేసేస్తారు. అందుకే దిస్ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్లాష్ అండ్ బర్న్. అంటే ఏంటి? ఇదంతా కూడా తగలబెట్టిన తర్వాత, అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఏవైతే అవన్నీ కూడా కొన్ని బూడిదలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ డిగ్గింగ్ స్టిక్స్తో ఇవన్నిటిని కూడా ఇవి మిక్సింగ్ అయిపోతుంది అనమాట. కలిపి మిక్సింగ్ అయిపోయి అక్కడ కొన్ని పంటలు అనేది పండిస్తారనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ పంటలు పండించిన తర్వాత మళ్ళీ పండిస్తారు. సో మళ్ళీ పండించిన తర్వాత అలా పండించడం అక్కడ ఫెర్టిలిటీ అనేది, అంటే అక్కడ పండించిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు అనమాట. ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ సేమ్ ఇదే ప్రాసెస్ బర్న్ చేసి మళ్ళీ అక్కడ పండించిన తర్వాత మళ్ళీ ఇంకోటి అనమాట. దీన్నే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్, అలాగే జూమింగ్ కల్టివేషను ఇవన్నీ కూడా అనడం జరుగుతుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాము, మేఘాలయ, మిజోరాము, నాగాల్యాండ్ దీన్ని జూమింగ్ కల్టివేషన్ అంటారు. పామ్లు, మణిపూర్లో పామ్లు అని చెప్పి అంటారు. అయితే ఇక్కడ మీరు చూడండి, డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా పిలుస్తారు. ఇప్పుడు దీప అంటే ఎక్కడంటే ఛత్తీస్గఢ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో పిలుస్తారు దీప అని. అలాగే ది స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ అదర్ కంట్రీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిల్పా అని ఎక్కడ అంటారంటే మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికా. అలాగే కొనుకో అనేది వెనిజులా అంటారు. రోక్కా బ్రెజిల్ అంటారు. అలాగే మసోల్ అనేది ఏంటంటే సెంట్రల్ ఆఫ్రికా. అలాగే లదాంగ్ అనేది ఇండోనేషియా. అలాగే రే అనేది వియత్నాం అనమాట. సో దీస్ టైప్స్ ఆఫ్ నేమ్స్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఈ మన ఇండియాలో జూమింగ్ కల్టివేషన్ అంటే ఒక దగ్గర ఇలాగ డిఫరెంట్ పేర్స్తో పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాము, మేఘాలయ, మళ్ళీ రిపీట్ చేస్తుంది చూడండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాము, మేఘాలయ, మిజోరాం అండ్ నాగాల్యాండ్ దీన్ని జూమింగ్ కల్టివేషన్ అంటారు. అలాగే పామ్లు అనే చెప్పి ఎక్కడ అంటారంటే మణిపూర్. అలాగే దీప అంటే ఎక్కడ అంటారంటే ఛత్తీస్గఢ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అలాగే అదర్ కంట్రీస్లో చూడండి, మిల్పా అంటే మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికాలో మిల్పా అని పిలుస్తారు. అలాగే కొనుక్కు అనేది మనకి ఎక్కడ పిలుస్తారంటే వెనిజులా. అలాగే రోకా అనేది ఎక్కడ పిలుస్తారంటే మనకి బ్రెజిల్. అలాగే మసోల్ అనేది మనకి ఎక్కడ పిలుస్తారంటే సెంట్రల్ ఆఫ్రికా. అలాగే లదాంగ్ అనేది ఇండోనేషియా, రే అనేది వియత్నాం అనమాట. సో ఈ జూమింగ్ కల్టివేషన్ డిఫరెంట్ కంట్రీస్లో సో డిఫరెంట్ నేమ్స్గా పిలుస్తారనమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. అయితే మళ్ళీ దీన్నే ఈ జూమింగ్ కల్టివేషన్, స్లాష్ అండ్ బర్నింగ్ కల్టివేషన్ ఇండియాలో మళ్ళీ కూడా
కొన్ని స్టేట్స్లో ఏమని పిలుస్తారు ఏంటో కూడా చూద్దాం. నెక్స్ట్ ఇండియాలో చూడండి, బీవార్ ఆర్ దహియా మధ్యప్రదేశ్లో పిలుస్తారు. అలాగే పోడు ఆర్ పెండ అని మన పోడు ఆంధ్రప్రదేశ్లో పిలుస్తారు. పమ్దబి ఆర్ కొమన్ ఆర్ బ్రింజా ఒడిస్సాలో పిలుస్తారు. కుమారి అనేది వెస్ట్రన్ ఘాట్స్. అలాగే వాల్రీ ఆర్ వాల్ట్రీ సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్. కిల్ హిమాలయన్ బెల్ట్. కురువా అనేది జార్ఖండ్ అనమాట. సో ఇలాగ డిఫరెంట్ నేమ్స్ మన కొన్ని స్టేట్స్లో ఏమి పిలుస్తారంటే బీవార్ ఆర్ దహియా అనేది మనకు మధ్యప్రదేశ్ పోడు కల్టివేషన్ అంటారు, మన ఆంధ్రప్రదేశ్లో ఆర్ పెండ అంటారు. అలాగే పమదాబి ఆర్ కొమన్ ఆర్ బ్రింజా అనేది ఒడిస్సాలో అంటారు అనమాట. పమదాబి ఆర్ కొమన్ ఆర్ బ్రింజా. అలాగే కుమారి అనేది వెస్ట్రన్ ఘాట్స్లో అంటారు. వాల్రీ ఆర్ వాల్ట్రీ అనేది సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్లో అంటారు. కిల్ అనేది హిమాలయన్ బెల్ట్. కురువా అనేది ఎక్కడంటే జార్ఖండ్ అనమాట. సో ఈ విధంగా ఇలాగే డిఫరెంట్ స్టేట్స్ అలాగే డిఫరెంట్ కంట్రీస్లో ఈ విధంగా వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి అసలు? సో దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ హై పాపులేషన్ ప్రెజర్ ఆన్ ల్యాండ్. It is labor-intensive farming where high doses of biochemical inputs and irrigation are used for obtaining higher ప్రొడక్షన్. ఈ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువగా ఉంటుందో ఆ పాపులేషన్ ప్రెజర్ అక్కడ ఎక్కువగా ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది చేస్తారు. ఎక్కువగా లేబర్ అనేది ఎక్కువగా మనకి ఇక్కడ అవసరం అనమాట. ఎక్కువగా లేబర్ ఇంటెన్సివ్. అలాగే హై బయోకెమికల్ ఇన్పుట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇరిగేషన్ కూడా బాగా యూజ్ చేయడం వల్ల హైయర్ ప్రొడక్షన్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కమర్షియల్ ఫార్మింగ్. సో ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ కమర్షియల్ ఫార్మింగ్ ఏంటంటే హయ్యర్ డోసెస్ ఆఫ్ మోడర్న్ ఇన్పుట్స్. ఎగ్జాంపుల్ హై హీల్డింగ్ వెరైటీ సీడ్స్ కానీ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇన్ ఆర్డర్ టు ఒబ్టైన్ హయ్యర్ ప్రొడక్టివ్ గురించి ఇవన్నీ కూడా ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఈజ్ ఏ కమర్షియల్ క్రాప్ ఇన్ హర్యానా అండ్ పంజాబ్, బట్ ఇన్ ఒడిస్సా ఇట్ ఈస్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనమాట. అయితే ఇదే విధంగా కొన్ని స్టేట్స్లో కమర్షియల్ క్రాప్స్ కింద రైస్ కమర్షియల్ క్రాప్స్గా పండిస్తారు. కొన్ని స్టేట్స్లో అది సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఎగ్జాంపుల్ ఒడిస్సా అనమాట. సో ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్ ఏరియాకి వచ్చేసరికి మనకి ఇక్కడ క్రాప్ అనేది మారిపోతుంది. సబ్సిస్టెన్స్ క్రాప్ అనేది లేదంటే కమర్షియల్ క్రాప్గా మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అయితే క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ ఇన్ ఇండియా ఫిజికల్ డైవర్సిటీ and plurality of cultures in India are there. So agriculture practices and cropping patterns in the country, various types of flood and fiber crops are there in India అనమాట. అయితే some of the important crops grown in the country, India has 3 cropping seasons అంటారు. ఏంటంటే రబీ, ఖరీఫ్ అండ్ జయద్ అనమాట. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్ అంట. అయితే ఇక్కడ చూడండి, Rabi crops are sown in winter from October to December and harvested in summer from April to June. Important Rabi crops అంటే ఏవంటే wheat, barley, pias, gram and mustard. These are all important Rabi crops అన్నమాట. ఏంటంటే రబీ క్రాప్స్ అంటే ఏమేమి కింద వస్తాయి? wheat, barley, pias, gram and mustard. These are all comes under Rabi crop అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ప్రెసిపిటేషన్ డ్యూరింగ్ వింటర్ మంత్స్ డ్యూ టు ద వెస్టర్న్ టెంపరేట్ సైక్లోన్స్ హెల్ప్ ఇన్ సక్సెస్ ఆఫ్ దీస్ క్రాప్స్ అనమాట ఎక్కువగా. సో అవైలబిలిటీ ఆఫ్ ప్రెసిపిటేషన్ డ్యూరింగ్ వింటర్ మంత్స్ డ్యూ టు ద వెస్టర్న్ టెంపరేట్ సైక్లోన్స్ వల్ల హెల్ప్ ఇన్ సక్సెస్ ఆఫ్ దీస్ క్రాప్స్. మోస్ట్లీ రబీ క్రాప్స్ అనేది వింటర్ క్రాప్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఖరీఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ విత్ ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ దీస్ ఆర్ హార్వెస్టెడ్ ఇన్ సెప్టెంబర్, అక్టోబర్లో హార్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. Important crops growing this season are paddy, maize, jowar, bajra, arhar, moong, urad, cotton, jute, groundnut అండ్ సోయాబీన్ అనమాట. అర్థమవుతుందా? సో ఇది మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఖరీఫ్ క్రాప్స్ అనేది ఎక్కువగా ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ టైంలో ఎక్కువగా ఇది వేయడం అనేది జరుగుతుంది. హార్వెస్టెడ్ ఎప్పుడంటే హార్వెస్ట్ చేస్తారు ఈ సెప్టెంబర్, అక్టోబర్లో హార్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైంది. ఇంపార్టెంట్ క్రాప్స్ ఏవి వచ్చాయంటే ప్యాడీ, మేజు, జోవరు, బాజ్రా, అరహర్, మూంగు, కాటన్, ఉరాద్, జూట్, గ్రౌండ్ నట్, సోయాబీన్. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ మనకి ఖరీఫ్ క్రాప్ కింద రావడం అనేది
జరుగుతుందన్నమాట. అయితే ఇన్ స్టేట్స్ లైక్ అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా 3 crops of paddy are grown in a year. These are As, Aman and Boro. అయితే స్టేట్స్ అస్సాము, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా 3 crops of paddy ఇయర్లో గ్రో చేస్తారనమాట. దాన్ని ఏమేమంటారంటే ఆస్, ఆమన్ అండ్ బోరో అనేది ఎక్కడంటారు? అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సాలో అనడం అనేది జరుగుతుంది. అయితే ఇన్ బిట్వీన్ రబీ అండ్ ఖరీఫ్ సీజన్స్ దెర్ ఈజ్ ఎ షార్ట్ సీజన్ డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్ నోన్ as జయద్ సీజన్. అయితే బిట్వీన్ రబీ అండ్ ఖరీఫ్ సీజన్ మధ్యన ఒక చిన్న సీజన్ ఉంది డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్. దాన్ని ఏమంటారు అంటే జయద్ సీజన్. అయితే క్రాప్స్ ఈ జయద్ సీజన్లో ఏమంటే మీకు అందరికీ తెలుసు, వాటర్ మిలాను, మస్క్ మిలాను, కుకుంబరు ఇవన్నీ కూడా జయద్ సీజన్లో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ రైస్ చూద్దాం. రైస్, అవర్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ద వరల్డ్. సెకండ్ ఈజ్ చైనా. ఇంతకుముందు చైనా ఉండేది, మనం ఇప్పుడు చైనాని సక్సీడ్ చేసి ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ద వరల్డ్. అయితే రైస్కి కావాల్సింది ఏంటి? ఈ పంటకి హై టెంపరేచర్ రిక్వైర్స్. హై టెంపరేచర్ అనేది ఉండాలి, ఓకేనా? అంటే అబౌట్ 25 degrees సెంటిగ్రేడ్ యొక్క టెంపరేచర్ ఉండాలి. అలాగే హై హ్యూమిడిటీ విత్ యాన్యువల్ రైన్ఫాల్ అనేది అబౌవ్ 100 centimeters అనేది కావాలన్నమాట. సో మీకు ఇందాకే చెప్పాను, రైస్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్ అనమాట. సో ఈ విధంగా మనకి రైస్ యొక్క రిక్వైర్మెంట్స్ అనమాట, ఓకేనా? హై టెంపరేచర్ ఉండాలి, హై హ్యూమిడిటీ విత్ యాన్యువల్ రైన్ఫాల్ ఆఫ్ అబౌవ్ 100 centimeters అనమాట, ఓకేనా? అయితే ఎక్కువగా రైస్ ఎక్కువగా ఎక్కడంటే మనకి పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా రైస్ అనేది ఎక్కువ కూడా మనకి బాగా పంటలు ఇవన్నీ కూడా పండుతుంది రైస్. నెక్స్ట్ వచ్చి వీట్ అనమాట. వీట్ అనేది మీకు ఇందాకే చెప్పాను, రబీ క్రాప్ రిక్వైర్స్ ఏ కూల్ గ్రోయింగ్ సీజన్ కావాలి అండ్ ఏ బ్రైట్ సన్షైన్ అట్ ద టైమ్ ఆఫ్ రైపింగ్ అనమాట. ఇట్ రిక్వైర్స్ 50 to 75 centimeters ఆఫ్ యాన్యువల్ రైన్ఫాల్. సో మనకి యాన్యువల్ రైన్ఫాల్ వచ్చి 50 to 75 centimeters ఉంటే సరిపోతుంది. అలాగే మనకి కూల్ గ్రోయింగ్ సీజన్ అనేది కావాలి. అయితే ఏ స్టేట్స్లో ఎక్కువగా మనకి వీట్ మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా వచ్చాయి ఏంటంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్లో మనకి ఎక్కువగా కూడా ఈ యొక్క వీట్ అనేది ఎక్కువగా దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ మిలెట్స్లో జోవర్, బాజ్రా అండ్ రాగి ఆర్ ది ఇంపార్టెంట్ మిల్లెట్స్ గ్రోన్ ఇన్ ఇండియా అనమాట. దీన్ని తెలుగులో చిరుధాన్యాలు అంటారు కదా, మిల్లెట్స్ అంటే అవి అనమాట. ఏంటంటే జోవరు, బాజ్రా అండ్ రాగి ఆర్ ది ఇంపార్టెంట్ మిల్లెట్స్ గ్రోన్ ఇన్ ఇండియాలో ఎక్కువగా ఇవి గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ జోవర్ చూస్తే, జోవర్ రైన్ ఫెడ్ క్రాప్ అనమాట. మోస్ట్లీ గ్రోన్ ఇన్ ద మాయిస్ట్ ఏరియాస్ విచ్ హార్డ్లీ నీడ్స్ ఇరిగేషన్ ఎక్కువగా కావాలి. మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆర్ మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. అయితే ఈ జోవర్లో మనకి ఎక్కువగా రైన్ ఫెడ్ క్రాప్ అనమాట. ఈ జోవర్ అనేది ఎక్కువగా మాయిస్ట్ ఏరియాలో, అలాగే ఇరిగేషన్ అనేది కూడా ఎక్కువగా మనకి ఈ జోవర్ యొక్క క్రాప్కి ఎక్కువ కూడా కావాల్సి ఉందన్నమాట. అర్థమైందా? అయితే నెక్స్ట్ అలాగే ఎక్కువగా ఏ స్టేట్స్లో ఇది ఎక్కువగా జోవర్ ఇదంతా ఎక్కువగా ఉందంటే, ఏ స్టేట్స్లో అంటే మనకి ఎక్కువగా ఉండడం అంటే జోవర్ అంటే తెలుసు కదా, జొన్నలు అంటారు అదనమాట. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ అనమాట. నెక్స్ట్ బాజ్రా అనమాట. సజ్జలు అంటారు చూసారా, దాన్ని గ్రోస్ వెల్ ఆన్ శాండీ సాయిల్స్ అండ్ షాలో బ్లాక్ సాయిల్స్. మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆర్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ హర్యానా. అయితే ఎక్కువగా శాండీ సాయిల్స్ అలాగే షాలో బ్లాక్ సాయిల్స్లో ఎక్కువగా ఈ బాజ్రా అనేది, సజ్జలు అనేది పండడం అనేది జరుగుతుంది. మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ వచ్చేవి అంటే మనకి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ హర్యానా. నెక్స్ట్ రాగి. నెక్స్ట్ ఏంటంటే రాగి అంటే మీకు అందరికీ తెలిసిందే. రాగి, సో ఇట్ ఈజ్ ఎ క్రాప్ ఆఫ్ డ్రై రీజన్స్, గ్రో వెల్ ఆన్ రెడ్, బ్లాక్, శాండీ, లోమీ అండ్ షాలో బ్లాక్ సాయిల్స్. ఎక్కువగా కూడా డ్రై రీజన్స్లో ఈ క్రాప్ అనేది గ్రో అవుతుంది. రెడ్, బ్లాక్, శాండీ, లోమీ అండ్ షాలో బ్లాక్ సాయిల్స్లో. మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆర్ ఏవంటే కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, జార్ఖండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఈ రాగి అనేది ఎక్కువగా పండడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? అది సో డ్రై రీజన్స్లో ఎక్కువగా ఇది పండుతుంది. నెక్స్ట్ మేజ్, మొక్కజొన్నలు అనమాట. సో మొక్కజొన్న, మేజ్ ఇట్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్ విచ్ రిక్వైర్స్ టెంపరేచర్
బిట్వీన్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 27 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో టెంపరేచర్ అనేది కావాలి మేజ్కి. గ్రోస్ వెల్ ఇన్ ఓల్డ్ అల్యూవియల్ సాయిల్స్లో బాగా ఇది పెరుగుతుంది మేజ్ అనేది. ఇన్ సమ్ స్టేట్స్ లైక్ బీహార్ మేజ్ ఆర్ గ్రోన్ ఇన్ రబీ సీజన్. అయితే మేజ్ అనేది యాక్చువల్గా ఖరీఫ్ క్రాప్, కానీ సమ్ స్టేట్స్ లైక్ బీహార్లో దీన్ని ఏం చేస్తారంటే మేజ్ని ఒక రబీ సీజన్లో కూడా పండిస్తారనమాట, ఈ మొక్కజొన్నలు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ పల్సెస్, పప్పు ధాన్యాలు. పల్సెస్. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ ద కన్జ్యూమర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ద వరల్డ్ అనమాట. లార్జెస్ట్ ప్రొడ్యూసర్, అలాగే ఎక్కువ కన్జ్యూమ్ కూడా చేస్తారు ఈ పల్సెస్ అనేది. మేజర్ పల్సెస్ దట్ ఆర్ గ్రోన్ ఇన్ ఇండియా ఆర్ తార్, అర్హర్, ఉరాద్, మూంగ్, మసూర్, పియాస్ అండ్ గ్రామ్ అనేది ఎక్కువగా మేజర్ పల్సెస్ ఇండియాలో పండిస్తారనమాట. సో మేజర్ పల్సెస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఏవి అంటే మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక ఆర్ ద మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆఫ్ పల్సెస్ ఇన్ ఇండియా అనమాట. నెక్స్ట్ వచ్చి షుగర్ కేన్. It is a tropical as well as subtropical crop. It grows well in hot and humid climate. Temperature of 21 degree centigrade to 27 degree temperature ఉండాలి. అలాగే యాన్యువల్ రైన్ఫాల్ బిట్వీన్ 75 సెంటీమీటర్స్ అండ్ 100 సెంటీమీటర్స్. సో చూడండి, ఇట్ ఈస్ ఏ ట్రాపికల్ యాజ్ వెల్ as సబ్ ట్రాపికల్ క్రాప్ అనమాట. ఎక్కువగా హాట్ అలాగే హ్యూమిడ్ క్లైమేట్లో గ్రో అవ్వడం జరుగుతుంది. టెంపరేచర్ అనేది 21 నుంచి 27 డిగ్రీ ఉండాలి. అలాగే యాన్యువల్ రైన్ఫాల్ బిట్వీన్ 75 సెంటీమీటర్స్ నుంచి 100 సెంటీమీటర్స్ రైన్ఫాల్ అయితే ఉండాలన్నమాట. అర్థమవుతుంది. అయితే ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఆఫ్టర్ బ్రెజిల్ అనమాట. ఫస్ట్ బ్రెజిల్, ఆ తర్వాత మన ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ అనమాట. నెక్స్ట్ కాఫీ. ద అరబికా వెరైటీ ఇనిషియల్లీ బ్రాట్ ఫ్రమ్ యెమెన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. మన కంట్రీలో అరబిక్ వెరైటీ అంటే కాఫీలో వెరైటీస్ ఉంటాయి అనమాట. మన ఇండియాలో ఈ అరబిక్ వెరైటీ అనేది మనం యాక్చువల్గా యెమెన్ నుంచి కొని మన ఇండియాలో ప్రొడ్యూస్ చేయడం అనేది చేస్తాం అనమాట. సో ఇట్స్ కల్టివేషన్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ బాబా బూడెన్ హిల్స్ అండ్ ఈవెన్ టుడే ఇట్స్ కల్టివేషన్ ఈజ్ కన్ఫైన్డ్ టు నీలగిరి ఇన్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడులో ఎక్కువగా ఈ కాఫీ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది మనం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? కాఫీ అనేది చూడండి, ఇట్స్ కల్టివేషన్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ బాబా బుడన్ హిల్స్. అదే ఎక్కువగా ఈ కాఫీ పొడి అనేది మీరు ఎక్కువగా చూస్తారు. నేను కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడులో కానీ ఎక్కువగా వెళ్తే మనకి ఈ కాఫీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ రబ్బర్ చూద్దాం. It is grown in tropical and subtropical areas. It requires moist and humid climate with rainfall of more than 200 centimeters and temperatures above 25 degree centigrade. రబ్బర్ ట్రాపికల్, సబ్ ట్రాపికల్ ఏరియాస్లో ఎక్కువ గ్రోన్ అవుతుంది. ఇట్ రిక్వైర్స్ ఏం కావాలంటే మాయిస్ట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ విత్ రైన్ఫాల్ ఆఫ్ మోర్ దెన్ 200 సెంటీమీటర్స్ రైన్ఫాల్ ఎక్కువగా ఉండాలి. అలాగే టెంపరేచర్ అబోవ్ ఎంత ఉండాలంటే టెంపరేచర్ అబౌవ్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉండాలి రబ్బర్కి. అయితే రబ్బర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మన ఇండస్ట్రియల్ రా మెటీరియల్కి రబ్బర్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా? సో మేజర్ గ్రోన్ రబ్బర్ ఎక్కడంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ గారో హిల్స్ ఆఫ్ మేఘాలయ. సో ఇక్కడ ఎక్కువగా మనకి మనకి ఇక్కడ రబ్బర్ అనేది ఎక్కువగా పండిస్తారనమాట. కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ గారో హిల్స్ ఆఫ్ మేఘాలయ. ఓకేనా? ఒకసారి నెక్స్ట్ కాటన్. సో కాటన్ అనేది ఖరీఫ్ క్రాప్. కాటన్ గ్రోస్ వెల్ డ్రైయర్ పార్ట్స్ ఆఫ్ ద బ్లాక్ కాటన్ సాయిల్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. ఇట్ రిక్వైర్స్ హై టెంపరేచర్, లైట్ రైన్ఫాల్ ఆర్ ఇరిగేషన్, 210 ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ అండ్ బ్రైట్ సన్షైన్ ఫర్ ఇట్స్ గ్రోత్ అనమాట. అయితే కాటన్ అనేది ఖరీఫ్ క్రాప్. ఎక్కువగా డ్రైయర్ పార్ట్స్లో అలాగే బ్లాక్ కాటన్ సాయిల్లో ఆఫ్ డెక్కన్ ప్లాట్లో ఎక్కువగా ఈ కాటన్ అనేది గ్రో చేయడం జరుగుతుంది. దీనికి హై టెంపరేచర్ అలాగే లైట్ రైన్ఫాల్ అనేది చాలా తక్కువ ఉండాలి. అలాగే 210 ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ అనేది దీనికి ఉండాలి. అలాగే బ్రైట్ సన్షైన్ ఫర్ ఇట్స్ గ్రోత్ అనేది మనకి ఈ కాటన్కి కావాల్సిన అవసరం ఉందన్నమాట. సో మేజర్ కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ వచ్చి ఏంటంటే
మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. ఏంటంటే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అనమాట. నెక్స్ట్ జూట్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద గోల్డెన్ ఫైబర్ అనమాట. జూట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద గోల్డెన్ ఫైబర్. Jute grows well on well-drained fertile soils in the floodplains where soil are renewed every year. High temperature is required during the time of growth. Major jute producing states are West Bengal, Bihar, Assam, Odisha and మేఘాలయ. అయితే గోల్డెన్ ఫైబర్ అని చెప్పి అంటాం అనమాట జూట్ని. సో జూట్ గ్రోస్ ఎక్కువగా ఎక్కడంటే డ్రైన్డ్ ఫెర్టైల్ సాయిల్స్ ఇన్ ద ఫ్లడ్ ప్లేన్స్ వేర్ సాయిల్స్ ఆర్ రిన్యూడ్ ఎవ్రీ ఇయర్. సాయిల్స్ అనేది కొత్తగా కూడా ప్రతి ఇయర్ అనేది పుట్టుకొస్తుంది. సో దీనికి ఏమేమి కావాలంటే జూట్కి హై టెంపరేచర్ అనేది ఉండాలి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గ్రోత్. అలాగే మేజర్ జూట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ వచ్చేవి అంటే వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిస్సా. సో దీస్ ఆర్ ద మేజర్ జూట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ విచ్ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ ఫర్ మోర్ దాన్ 60% ఆఫ్ ఇట్స్ పాపులేషన్. మీరు చూడండి, లైవ్లీహుడ్ అంటే మోర్ దాన్ 60% ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా అగ్రికల్చర్ అనేది లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది చేస్తుంది. సో అందుకే ల్యాండ్ రిఫార్మ్ వాజ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ అవర్ ఫస్ట్ 5-year ప్లాన్. ఎందుకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1950లో ఈ 5-year ప్లాన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 5-year ప్లాన్స్ అనేవి. సో ఫస్ట్ ఎక్కువగా ఫోకస్ చేసింది ఏంటంటే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ పైన. ఎందుకు ల్యాండ్ రిఫార్మ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేశారంటే ఇండియా ఈజ్ ద తెలుసు హైలీ సో మెనీ పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ అగ్రికల్చర్ అనమాట, అగ్రికల్చర్ యాక్టివిటీస్. అయితే అక్కడ ఒక మూవ్మెంట్ జరిగింది. ఏంటి బూడన్ గ్రామ్ధన్ ఒక మూవ్మెంట్ జరిగింది. అంటే ఏంటంటే మూవ్మెంట్ ఇనిషియేటెడ్ బై వినోబా భావే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్లడ్లెస్ రెవల్యూషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి ఈ మూవ్మెంట్ అంటే ఎవరైతే మెనీ ల్యాండ్ ఓనర్స్ చూస్ టు ప్రొవైడ్ సమ్ పార్ట్ ఆఫ్ దర్ ల్యాండ్ టు ద పూర్ ఫార్మర్స్ డ్యూ టు ద ఫియర్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. అంటే ఈ బ్లడ్లెస్ రెవల్యూషన్ ఏంటంటే ఈ మూవ్మెంట్ ఏంటంటే ఎవరి దగ్గర మేజర్కి బూడన్ గ్రామ్ధన్ మూవ్మెంట్ అని ఇనిషియేటెడ్ బై ఎవరంటే వినోబా భావే అనమాట. సో మెనీ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఎక్కువ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో చూస్ టు ప్రొవైడ్ సమ్ పార్ట్ ఆఫ్ దర్ ల్యాండ్స్. ఏవైతే తన దగ్గర ఎక్కువగా ల్యాండ్స్ ఉన్నాయో అవి ఎవరి దగ్గర అయితే ల్యాండ్స్ లేవో వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు భయపడి వీళ్ళు ఏంటంటే డ్యూ టు ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనమాట. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ.